ఆమె పేరు లక్ష్మమ్మ. గ్రామంలో అందరూ ఆమెను ప్రేమగా అమ్మమ్మ అని పిలిచేవారు. లక్ష్మమ్మ పుట్టిన ఇల్లు మట్టిగోడలు, తాటి ఆకుల పైకప్పు ఉన్న చిన్న ఇల్లు. ఆ రోజుల్లో అమ్మాయిల చదువు పెద్దగా లేదు, కాని లక్ష్మమ్మకు జీవితమే ఒక పాఠశాల అయింది. 10 ఏళ్లకే వంట చేయడం నేర్చుకుంది. ఇంటి పనుల్లో చేతులు నెత్తుటిపడేలా పనిచేసింది. ఆమె చేతుల్లో పసుపు వాసన, మనసులో మాత్రం ఓ మౌనం ఉండేది. 16 ఏళ్లకే పెళ్ళి. భర్త మంచి మనిషే, కాని పేదరికం నీడలాగా వెంటే ఉండేది. కష్టాలు వచ్చినా లక్ష్మమ్మ ముఖంలో చిరునవ్వు మాత్రం ఎప్పుడూ పోయేది కాదు. ఎండాకాలంలో బావిలో నీళ్లు తగ్గిపోతే చీకటి తెల్లవారుజామునే గజ్జెల మోగుతో నీళ్లు తెచ్చేది. చేతుల్లో గాయాలు, మనసులో మాత్రం భగవంతుడిపై నమ్మకం. కాలక్రమేణా పిల్లలు పుట్టారు. వాళ్లకు తిండి పెట్టడానికి తన తిండి తగ్గించుకుంది. వాళ్లకు చదువు కావాలంటే తానే చదవకపోయినా వాళ్ల భవిష్యత్తును కలల్లో కట్టుకుంది. ఒకరోజు భర్త చనిపోయాడు. ఆ రోజు లక్ష్మమ్మ కన్నీళ్లు నిశ్శబ్దంగా నేలలో కలిసిపోయాయి. కాని ఆమె కుంగిపోలేదు. తన పిల్లలే తన శ్వాసగా మారారు. పిల్లలు పెరిగారు, నగరాలకు వెళ్లారు. అమ్మమ్మ ఇంట్లో గడియారం మోగే శబ్దం తప్ప మరేముండేది కాదు. కాని పండుగలు వచ్చాయంటే ఆ ఇల్లు వెలుగులతో నిండేది. మనవళ్ళూ మనవరాళ్ళు అమ్మమ్మ అని పిలిస్తే ఆమె వయస్సు మరిచిపోయేది. ఇప్పుడు లక్ష్మమ్మ కళ్లలో చూపు తగ్గింది, నడుము వంగింది. కాని ఆమె చేతులు ఇంకా మనవళ్ల తలమీద ఆశీర్వాదాలు వేస్తూనే ఉన్నాయి. ఒకరోజు మనవడు అడిగాడు, అమ్మమ్మా, నీకు జీవితంలో ఏమి ఎక్కువగా దొరికింది? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, కష్టం ఎక్కువగా దొరికింది బాబూ, కాని ప్రేమ దానికన్నా ఎక్కువగా దొరికింది. ఆ మాటల్లోనే లక్ష్మమ్మ జీవితం దాగి ఉంది. జీవిత పాఠం. అమ్మమ్మల జీవితం పుస్తకాలలో ఉండదు. మన జీవితాల వెనుక అజ్ఞాతంగా నిలిచే నిశ్శబ్ద త్యాగమే వాళ్ల చరిత్ర.